భోగి పండుగతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఇది ఇంద్రదేవుడికి ఎంతో ప్రీతికరమైంది అన్నది పురాణ వచనం కూడా. ఈరోజు ఇంద్రుణ్ణి, ఇష్టదేవతలను తప్పకుండా పూజించాలి. తెల్లవారుజామున ఇంటి ముందర కూడళ్లలో భోగి మంటలు కూడా వేసుకోవాలి. ఈ కాలంలో వణికించే చలిని తరిమేందుకు ఈ ఆచారం ఉంటుంది. దీనివల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి, వాతావరణ కాలుష్యము దూరమవుతుంది. యజ్ఞదేవతను స్మరిస్తూ ఆవు పేడతో చేసిన పిడకలు భోగి మంటల్లో వేయాలి. వాటితో పాటు ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడని చెక్క వస్తువులు వేయాలి. ఆపై అభ్యంగన స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించాలి. కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలి వండి చక్కెరతో చేసిన వంటలు కూడా ఆ భగవంతునికి భక్తితో నివేదించాలి. మహావిష్ణువుకు బదిరీ వృక్షం అనగా రేగి చెట్టు ప్రీతికరమైందని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ స్వామి బదరికావనంలో విహరిస్తాడని పురాణే ఇతిహాసాలు పేర్కొన్నాయి కూడా. భోగి రోజున రేగి పండ్లను చిన్నారుల తలపై పోసుకుంటూ ఉంటారు. పండ్లతో పాటు నాణాలు కూడా చేర్చడంతో లక్ష్మీదేవి అనుగ్రహం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. అలా భోగి పండ్లను ఆ లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ప్రత్యక్షంగా అందుతుంది. ఎర్రగా గుండ్రంగా ఉండే రేగి పండ్లను ఆ సూర్యుడికి ప్రతీకగా చెబుతారు. ఇవి ఆరోగ్యకారకం కూడా. బొమ్మల కొలువుతో సందడి చేస్తారు. గోదాదేవి శ్రీహరిని భర్తగా పొందిన శుభదినం కనుక ఆ దేవాలయాల్లో గోదా శ్రీరంగనాథుల కళ్యాణాన్ని ఎంతో వేడుకగా జరుపుతారు. ఆ శ్రీహరిని స్తుతిస్తూ హరిదాసులు చేసే గానం వైష్ణవ సాంప్రదాయానికి అర్థం చెబుతుంది. ఇక గాలిపటాలు జీవుల్ని దేవుడితో అనుసంధానించే ఆధ్యాత్మిక కథకు గుర్తుగా నిలుస్తాయి. ఆ భగవత్ ఆశీర్వాదం దారంలా నిలబడి మానవుడనే గాలిపటాన్ని సంరక్షిస్తున్నంత కాలం ఆనందంగా ఎగురుతూనే ఉంటుంది అని ఈ అంతరార్థం. తెలిసినా తెలియకున్నా గాలిపటాలు ఎగిరేసే సాంప్రదాయం మాత్రం సంక్రాంతిలో భాగమైపోయింది.